ఈ చిన్న టిప్ పాటిస్తే చాలు మనకి రెస్టారెంట్స్, కర్రీ పాయింట్స్‌లో బీరకాయ మసాలా కర్రీ అనేది ఉంటుంది కదా! దాన్ని ఈజీగా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. మనకి ఇంట్లో ఉండే వస్తువులతోనే మనం ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఈ కర్రీ అనేది మనకి రోటీతోని బావుంటుంది, రైస్‌తో కూడా బావుంటుంది. చాలా చాలా బావుంటుందసలు. ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మనం రెసిపీలోకైతే వెళ్ళిపోదాము. ముందుగా అయితే నేను 2 బీరకాయలైతే తీసుకుంటున్నాను. ఆ 2 బీరకాయల్ని కూడా నేను చూపిస్తున్నట్టుగా చివర్లనేవి కట్ చేసుకొని దాని తొక్క అయితే తీసేసుకోవాలండి. మొత్తం తీసేయొద్దు. లైట్‌గా ఉంటే బావుంటుంది. లైట్‌గా ఉంచేసుకొని నేను చూపిస్తున్న విధంగా కట్ చేసి పెట్టుకోవాలి. కొంచెం పెద్ద ముక్కలైతేనే బావుంటాయి. నేను చూపిస్తున్న సైజులో కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇవి పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడైతే ఒక కడాయి పెట్టుకొని ఒక 2 స్పూన్ల ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. కొంచెం ఆయిల్ అనేది వేడెక్కిన తర్వాత పక్కన పెట్టుకున్న బీరకాయ ముక్కల్ని కూడా వేసి లైట్‌గా వేయించుకోవాలి. కొంచెం లైట్‌గా కలర్ వస్తే సరిపోతుందండి. మనకి బీరకాయ అనేది త్వరగా ఉడికిపోతుంది కాబట్టి, వేగుతుంది కాబట్టి మనకి త్వరగానే అయిపోతుంది. నేను చూపిస్తున్న విధంగా వేగిన తర్వాత పక్కన తీసేసి పెట్టేసుకోవాలి. ఇప్పుడైతే ఆల్రెడీ మనం కట్ చేసి పెట్టుకున్న ఒక ఉల్లిపాయ, 3 పచ్చిమిర్చిని వేసుకుందాం. ఒకవేళ ఆయిల్ అనేది సరిపోకపోతే కనుక కొంచెం ఒక 1-2 స్పూన్స్ ఆయిల్ అనేది వేసుకోండి ఇప్పుడు. లైట్‌గా వేగాలండి. ఈ ఉల్లిపాయ మిశ్రమం అనేది కొంచెం లైట్‌గా వేగాలి. లైట్‌గా కలర్ వస్తే సరిపోతుంది. లైట్‌గా కలర్ వచ్చిన తర్వాత మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న టొమాటోని కూడా వేసుకోవాలి. మీరు టొమాటో అనేది ఎంత సన్నగా తరుక్కుంటే అంత సన్నగా తరుక్కోండి. ఇదే కాకుండా 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తున్నాను. ఇదంతా కూడా నీట్‌గా కలిపేసుకొని పైన మూత పెట్టేసి సిమ్‌లో పెట్టేసుకొని బాగా వేగనివ్వాలండి. మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయడం వల్ల అడుగు పట్టేస్తూ ఉంటుంది. కొంచెం నీట్‌గా మనం కలుపుకుంటూ ఉండాలి. సిమ్‌లో పెట్టేసుకొని కలుపుకుంటూ ఉంటే గనక మనకి మంచిగా వేగిపోతుంది. ఆయిల్ అనేది తేలుతున్నట్టు ఉంటుంది. ఆ టైంలో మనం ఒక స్పూన్ కారము, కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని మళ్ళీ దీన్ని కొంచెం మగ్గనివ్వాలన్నమాట. పైన మూత పెట్టేసి చూడండి ఆయిల్ అనేది తేలుతున్నట్టుంది కదా! ఇప్పుడు కొంచెం కలిపేసుకొని మనం ఆల్రెడీ పక్కన పెట్టుకున్న బీరకాయ ముక్కల్ని కూడా వేసేసుకోవాలి. బీరకాయ ముక్కలు వేసేసుకొని మనం ఒక హాఫ్ స్పూన్ చొప్పున జీలకర్ర పొడి, ధనియాల పొడి, గరం మసాలా పొడి అయితే వేసుకోవాలండి. దీంతో పాటు ఒక పావు స్పూను మిరియాల పొడి, దాల్చిన చెక్క పౌడర్ కూడా వేసుకోవాలి. ఇవి 2 వేసుకుంటేనే మీకు రెస్టారెంట్ స్టైల్‌లో ఫ్లేవర్ అనేది వస్తుంది. దీన్నంతటిని కూడా నీట్‌గా కలిపేసుకొని పైన మూత పెట్టేసుకొని బాగా మగ్గనివ్వాలి. మంచిగా మగ్గుతుందండి. మంచి స్మెల్ అయితే వస్తూ ఉంటుంది ఈ టైంలో. ఎందుకంటే దాల్చిన చెక్క వేసాం కదా, ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు ఆయిల్ తేలుతున్న టైంలో మనం కొంచెం కలిపేసుకొని కొంచెం వాటర్ అయితే వేసుకోవాలండి. వాటర్ వేయడం వల్ల మనకి మంచిగా బీరకాయ ముక్కలు అనేవి బాగా మగ్గుతాయి అన్నమాట. మంచిగా ఇప్పుడు చూపిస్తున్న విధంగా ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది. మనం ఇప్పుడు ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది. దగ్గర అయిపోతుంది అన్నమాట కొంతసేపు అయిన తర్వాత. ఇప్పుడు కొంచెం చల్లారనివ్వాలండి. చల్లారనిచ్చిన తర్వాత ఆల్రెడీ పక్కన పెట్టుకున్న కొంచెం పెరుగుని కూడా యాడ్ చేస్తున్నాను. పెరుగు అనేది ఆప్షనల్ అండి. మీ ఇష్టం, వేసుకుంటే బాగుంటుంది, లేదంటే లేదు, స్కిప్ చేసేయచ్చు. అంతే, మన కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే మాత్రం ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ రెసిపీని ట్రై చేసి కామెంట్స్లో కూడా చెప్పండి ఎలా ఉందో.